హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం ఆడబోతున్నాం టోటల్ హారర్. సో టోటల్ హారర్లో మనకి కొత్త అప్డేట్ వచ్చింది. సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ని అండ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఏం లేవు కానీ ఆడియో కంట్రోల్ అండ్ గ్రాఫిక్స్ అయితే కొంచెం సెట్ చేసుకున్నాను అన్నట్టు. సో ఇప్పుడు మనకి దీంట్లో కొత్త క్యారెక్టర్ యాడ్ అయింది. ఫస్ట్ మనకి శుభం ఉండే, ఇప్పుడు స్పీడ్ క్యారెక్టర్ అయితే యాడ్ చేసేసారు. సో ఆ విధంగానే స్టోరీ అనేది ప్లే అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఐసో స్పీడ్ క్యారెక్టర్తో ఈ గేమ్ని అయితే ప్లే చేయబోతున్నాం. సో ఫస్ట్ క్యారెక్టర్ది హిందీ ఉండే, బట్ ఈ క్యారెక్టర్ ఇంగ్లీష్లోనే ప్లే అవుతుంది. ఐ మీన్ వాయిస్ క్లిప్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ గేమ్ని ప్లే చేస్తాం. సో ఎలా ఉండబోతుందో అనేది కూడా ఫటాఫట్ చెక్ చేద్దాం. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. సో ఫటాఫట్ గేమ్లో స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇక్కడ నాకు కావాల్సింది మెడికిట్ అండ్ బీపీ గోలీ. సో అది కూడా ఫటాఫట్ లెంకుకోవాలి మనము, లేదంటే మన పానంతో పోతాం మనము. సో ఇక్కడ నేను టాబ్లెట్స్ నేను లెంకున్నాను. అండ్ ఇట్ సైడ్ మనకి టార్చ్ దొరికింది. సో ఆ టార్చ్ని తీసుకున్నాను. బట్ డాక్టర్ నా దొంగ కొడుకు ఇంకా రాలేదు, మేబీ వాడు వస్తాడు కావచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈ ప్రాసెస్ని కానించాలి. సో ఇక్కడ నేను పిన్ అనేది కొడతాను. ఇందాక మనకు ఒక ప్యాడ్ దొరికింది కదా, ప్యాడ్స్ దాంతో ఐ మీన్ రిపోర్ట్ ప్యాడే అనుకుంది. సో దాంట్లో మనం ఇప్పుడు ఫటాఫట్ అయితే కరెక్ట్ చేసేసాం అన్నట్టు. ఆ పిన్ అయితే కొట్టేసాం. ఈ పాప ఎవరో వచ్చింది, సడన్గా వెళ్ళిపోయింది. సో మన ఐసో స్పీడ్ అయితే భయపడ్డాడు. సో ఇక్కడ నేను ఈ దేవుడిని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రీపీ సౌండ్ వచ్చింది. దాంతో నేను అస్సలు కూడా భయపడలేదు. బట్ ఇక్కడ మనకి సీడీ కావాలి. సో ఆ వీడియో క్లిప్పర్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని అయితే పెట్టేస్తాం ఇక్కడ. ఓకే, దీన్ని పెట్టేశాను. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఆన్ చేసి దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఆ దొంగన కొడుకు వీడియో అనేది ప్లే అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా స్టోరీ ప్లే అయిపోయింది. సో ఈ విధంగా ఏం జరిగింది ఏంది అనేది అంటే, ఇక్కడ ఒక డాక్టర్ ఉండేటోడు, వాడైతే ఈ విధంగా చేసేటోడు. ఎలా అంటే అది మీరు ఫస్ట్ వీడియో చూస్తే దాంట్లో నేను మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇప్పుడు మన మెయిన్ టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఒక రూమ్ని లెంకాలి. ఆ రూమ్లో అంటే సంథింగ్ ఫైండ్ చేయాలి మనం. సంథింగ్ ఎవరినైనా ఫైండ్ చేయాలన్నట్టు ఇక్కడ అదే వస్తుంది. సో ఎవరిని ఫైండ్ చేయాలి అనేది అయితే చూడాలి. సో చూద్దాం ఎవరిని, ఐ మీన్ ఫైండ్ అంటే ఫైండ్ కాదు, హెల్ప్ చేయాలి. సో ఇక్కడ అన్ని డోర్స్ కూడా క్లోజ్ ఉన్నాయి. నేను మరోసారి అయితే చెక్ చేశాను, మేబీ మనకి వేరే ఏదైనా అప్డేట్ ఇచ్చి ఉంటారు అనేసి. బట్ ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు, జస్ట్ క్యారెక్టర్ని అయితే చేంజ్ చేశారన్నట్టు. సో ఇక్కడ నేను దాన్ని ఎగ్జిట్ ఇక్కడే ఉంది. సో అక్కడ మనం బేస్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది బేస్మెంట్ అన్నట్టు. బేస్మెంటేనా? యా, ఇది బేస్మెంటు. ఓకే, బేస్మెంట్ దగ్గర మనకి లిఫ్ట్ కావాలంటే మనం ఎలక్ట్రికల్ దాన్ని ఓపెన్ చేయాలి, అప్పుడే మనకి లిఫ్ట్ వస్తుంది. సో పైకి వెళ్దాం మనం ఫటాఫట్. ఓకే, సో ఇప్పుడు మనం రాజ్ రూమ్కి వెళ్ళాలి, రైట్? సో ఫటాఫట్ రాజ్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇట్ సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఓకే, సో ఇక్కడ మనకు ఒక నోట్ దొరుకుతుంది. సో అది మేబీ ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఉండొచ్చు, అప్పుడు మనకి హిందీలో ఉండే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఓకే, సో ఇప్పుడు మన డాక్టర్ అనేటోడైతే వస్తుండు, వచ్చేసాడు దొంగ నా కొడుకు. ఇప్పుడు వీనితో మనం బయట పడాలన్నట్టు. ఎలా పడతామా అనేది కూడా చూద్దాం. ఓకే, సో వీడు వెళ్ళిపోయిన తర్వాతనే మనం వెళ్ళిపోవాలి. ఓకే, ఐఎమ్ నాట్ కేట్ గాయ్. ఆల్రైట్, మన ఐసో స్పీడ్ ఉంటే ఇట్లనే ఒక్కడేసేటోడు. సరే, సో మనమైతే ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం బేస్మెంట్కి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మనం ఫటాఫట్ బేస్మెంట్కి వెళ్ళిపోదాం. దానికోసం మనం ఏమేమి కావాలి అనేది మనం బేస్మెంట్ వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. సో చలో ఫటాఫట్ బేస్మెంట్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను అన్నట్టు. ఓకే, ఆల్రైట్, ఇక్కడ బేస్మెంట్ ఉంది. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకేం తెలిసిందంటే నో ఎలక్ట్రికల్. సో ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ రూమ్కి వెళ్ళాలి. ఎస్, రూమ్కి వెళ్ళాలి. బేస్మెంట్కి వచ్చేసాం. సో బేస్మెంట్కి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ దాన్ని కరెక్ట్ చేయాలి. సో మన దొంగన కొడుకు ఎక్కడున్నాడు? ఓకే, సో వాడు పైననే ఉన్నాడు, మనం కింద ఉన్నాం. సో మనం పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో అండ్ వాచ్ ఏం జరుగుతుందో అనేసి. ఓకే, ఇట్ సైడ్ మనకి ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా? ఓకే, ఇట్ సైడ్ ఏం ఐటమ్స్ లేవు మన దగ్గర. సో ఇక్కడ మనకి మేబీ ఐ మీన్ ఆ రూమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ రూమ్. ఎస్, సో ఇదే మన ఎలక్ట్రికల్ రూమ్. సో డోర్ని ఓ ఆడొస్తుండ అనుకుంటా అటు సైడ్ నుంచి. ఓకే, ఆడొస్తున్నాడు, ఇటు సైడ్ వస్తున్నాడు, అటు సైడ్ పోతున్నాడు, అర్థం కావట్లేదు కానీ ఆడొస్తున్నాడని తెలుసు నాకు. ఓకే, వాడు కిందికి వెళ్ళాడు అనుకుంటా. అయ్యా, కిందికి వెళ్ళిండాడు. ఇంకా ఇటు సైడ్ వస్తుండేమని ఆగమైపోయినా నేనైతే. సో ఇక్కడ ఎలక్ట్రికల్స్ రూమ్ ఉంది. ఇక్కడ మనం ఎలక్ట్రికల్ సంథింగ్ ఐటమ్స్ అయితే పెట్టాలన్నట్టు ఫైండ్ చేసి. ఓకే, మనం ఏం తీసుకురావాలి? లీవర్ తీసుకురావాలనుకుంటా, అదేనా? ఇక్కడ పీస్ మిస్ ఉంది.
సో ఆ పీస్ని మనం వెతికి తీసుకురావాలి. బట్ మన దొంగన కొడుకు ఎక్కడ ఉన్నాడో అనేది చూడాలి. సో వాడు అక్కడ సైడ్ ఉన్నాడు అండ్ ఇది బేస్మెంట్ అన్నట్టు. బేస్మెంట్ లొకేషన్ ఇంకా కాలేదన్నట్టు. అది ఇంకా పెండింగ్లో ఉన్నది. ఇది బీటా వర్షన్ కాబట్టి. ఓకే. సో ఇక్కడ మనకి ఐటమ్ అయితే దొరకలేదు. మనకు ఒక పీస్ కావాలి ఎలక్ట్రికల్ది. ఆ పీస్ ఎక్కడ దొరుకుతుందో తెలీదు మనకి. సో ఆ దొంగన కొడుకు ఎక్కడున్నాడో ఓకే. ఆ దొంగన కొడుకు పైకొస్తున్నాడు. నేనేమో ఇటు సైడ్ బాత్రూమ్ సైడ్ దాక్కున్నాను. ఓకే. వాడు ఇక్కడ రాకుండా ఉంటే చాలు. బట్ ఐ థింక్ సో వాడు ఇక్కడికే వస్తుండనుకుంటా. ఎక్స్‌క్యూజెస్. సో ఓకే. సో వాడు ఆపరేషన్ రూమ్‌కెళ్ళిపోయిండు. వాడు ఆపరేషన్ రూమ్‌కెళ్తే ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఇటు సైడ్ కూడా లెంకేసాను. మ్యాక్స్ ఇక్కడ ఏం లేదు. సో నేను ఇప్పుడు కిందికెళ్తున్నాను. సో కిందికెళ్ళాకనే మాకు మేబీ మనకి ఏదైనా ఐటమ్స్ దొరకొచ్చు. ఇంకా వరకైతే ఏం ఐటమ్ దొరకలేదు. ఓకే. ఆ ఒక్క పీస్ దొరికితే మనం ఈజీగా చేయొచ్చు. ఇటు సైడు మన రూమ్‌లో అయితే మ్యాక్స్ ఏం లేదు. ఎందుకంటే ఏదైనా ఉంటే మాత్రం మనకి ఈజీగా కనిపించేది. బట్ మన రూమ్‌లో ఏం కూడా లేదు. ఇటు సైడ్ కూడా మనకి ఏం లేదు. కానీ ఇక్కడ టార్చర్ పెట్టేటోళ్ళ చైర్ చూడండి. చాలా స్కేరీగా ఉంది. ఇటు సైడు దీని లోపల ఏమైనా ఉందా? ఓకే. దీని లోపల కూడా మనకేం దొరకలేదు. సో మేబీ మనకి అటు సైడే ఏదైనా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆడొస్తున్నాడని ఫుట్ స్టెప్స్ అయితే మనకి వినిపిస్తున్నాయి. బట్ ఆడు అట్టెళ్ళిండు. ఐ మీన్ మన దగ్గరే ఉన్నాడు. మనకది అర్థం కావట్లేదు. సో లెట్స్ గో మనం అటు సైడ్ వెళ్ళి చెక్ చేద్దాం ఫటాఫట్. ఓకే. సో మనకి ఇటు సైడ్ దొరికేసింది ఇది. జస్ట్ ఇది లివర్ పెట్టేస్తే మనకు సరిపోతుంది. సో వాడు వస్తుండు గైస్. కిందికి వస్తుండు. నాకు వినిపిస్తుంది చూడండి. అబ్బా! కరెక్ట్ టైంకి దాక్కున్నా. లేదంటే ఖచ్చితంగా చచ్చిపోయేదాన్ని నేనైతే. చూడండి ఆ దొంగన కొడుకు వచ్చేస్తుండు. యాజ్ ఇట్ ఈజ్ రాని ఒక్క బ్యాట్ ఇచ్చిర్రంటే కోమానే. అంతే. సో వాడిప్పుడు అటు సైడ్ వెళ్ళిపోతుండు కాబట్టి నేను ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోతా. వాడు అదేంటి బేస్మెంట్ సైడ్ వెళ్తుండు. సో మనం ఇటు సైడ్ నుంచి పైకి వెళ్ళిపోదాం. అప్పుడు మనకు చాలా టైం అనేది దొరుకుతుంది. సో ఇక్కడ నుంచి ఫటాఫట్ దీన్నైతే సెట్ చేసుకున్నాను. ఐ మీన్ తీసుకున్నాను. సో ఫటాఫట్ అక్కడికి వెళ్ళి సెట్ చేయాలి. సో లెట్స్ గో ఫటాఫట్ వెళ్ళి ఫటాఫట్ సెట్ అనేది చేసేద్దాం. సో ఇక్కడ నేను వచ్చేసాను అండ్ ఇక్కడ డోర్ క్లోజ్ చేయలేదు నేను. సో ఇక్కడ నేను దీన్ని పెట్టేస్తాను ఫస్ట్. ఎందుకంటే డోర్ క్లోజ్ చేసేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేశాను అండ్ దీన్ని కూడా ఆన్ చేయాలి. దీనికి లీవర్ లేదు కాబట్టి. ఓకే. బట్ కాలేదా ఇది? ఓకే. ఇప్పుడు కూడా కాలేదా? అరే వాడు వస్తాడు రా. నాకు భయం అవుతుంది. వాడు ఎక్కడున్నాడో ఫస్ట్ చూడాలి. ఆపరేషన్ రూమ్లో ఉన్నాడు. బై ఛాన్స్ వాడు నా దగ్గర వచ్చుంటే మాత్రం నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేది. బట్ వాడు రాలేదు. దట్స్ గుడ్ థింగ్ యార్. సో వాడు అటు సైడ్ వెళ్తుండు కాబట్టి మనం ఈజీగా మన పని కానిద్దాం. వావ్! వాడు కిందికి వెళ్తుండు. ఇప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. సో లెట్స్ గో. ఇప్పుడు ఫటాఫట్ దీన్ని చేసేద్దాం. ఇప్పుడు ఈసారి వస్తుందనుకుంటా. యెస్. ఓకే. గ్రీన్‌గా మారిందంటే ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పైకెళ్ళి జస్ట్ దాన్ని చెక్ చేయాలి. ఐ మీన్ కిందికెళ్ళి. బట్ మా తిక్కన కొడుకు ఎక్కడున్నాడో చూడాలి. ఓకే. సో వాడు ఇటు సైడ్ ఉన్నాడు. సో వాడు పైకి వస్తుండు ఐ థింక్ సో. వాడు పైకి రాగానే మనమైతే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి వితౌట్ రిస్క్. ఓకే. వాడు పైకి వస్తుండు. వచ్చేసిండు అనుకుంటా. యెస్ వచ్చేసిండు. వాడు బై ఛాన్స్ ఆపరేషన్ రూమ్‌కైనా వచ్చినా నేను ఖచ్చితంగా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతా. యెస్. ఖచ్చితంగా నేను చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ ఆపరేషన్ రూమ్‌కెళ్ళాడు. సో ఇప్పుడు మనం ఫటాఫట్ నుంచి తప్పించుకుందాం. బేస్మెంట్‌కి వెళ్ళిపోదాం. ఆల్రైట్. ఓపెన్ చేశాను. ఆడు చూడలేదు. దట్ ఈస్ గుడ్ థింగ్ యార్. ఓకే. సో ఫటాఫట్ నేను బేస్మెంట్ దగ్గరికైతే వచ్చేసాను అన్నట్టు. జస్ట్ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి అండ్ నేను అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. లేదంటే వాడు వచ్చిండంటే మనకి సావు ఉంటుంది. మన ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అవుతుంది. సో వాడు రావట్లేదనే అనుకుంటున్నాను. సో మన లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది అండ్ గాట్ ఇట్ గైస్. ఐ డిడ్ ఇట్. సో ఫైనల్గా ఇది అయిపోయింది అండ్ నేను గెలిచేసాను. అండ్ ఇక్కడ నుంచి మన స్టోరీ వేరే రకంగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్గానే అనుకోండి. సో ఇక్కడ ఒక మాన్స్టర్ వచ్చి మన మీద అటాక్ చేస్తాడు. సో ఐస్ స్పీడ్ ఏం చేస్తాడంటే దీంతో అయితే కొట్టేసి దాన్ని పక్కకి వెళ్ళి ఆడుకో అని చెప్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది అయితే మీ డౌట్. ఏం చేయట్లేదు. సో ఇప్పుడు నేను దాక్కోవాలి. ఫటాఫట్ మన ఐస్ స్పీడ్ అయితే దాక్కున్నాడు. డోర్ వేసుకున్నాడు. మనకి అసలు ఏం అర్థం కావట్లేదు. ఆడ ఏం చేస్తుండో అనేది మనకి అర్థం కావట్లేదు. సడన్గా ఇంతలోనే ఒక పాప అనేది కనిపించింది మనకి. ఆ పాప ఎవరు, అసలు ఎందుకు వచ్చింది అండ్ వీడు ఇక్కడ ఎందుకు లాక్ అయ్యాడు అనేది తెలీదు. సో ఇది వీడియో గైస్. మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.